తెలంగాణ ప్రభుత్వం పేద మధ్యతరగతి విద్యార్థులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ప్రైవేట్ విద్యా సంస్థలకి ధీటుగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రారంభించింది. అసలు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే ఏమిటి, దీనిలో ఉన్న ప్రత్యేకతలు ఏందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే దాదాపుగా 20 నుంచి 25 ఎకరాలు విస్తీర్ణంలో ఒక స్కూల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో అందరు విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరు విద్యార్థులు కలిసి చదువుకుంటారు. ఇందులో స్పెషల్గా ఇంతకుముందు గవర్నమెంట్ లాగా గురుకులాల్లో ఎస్సీ వాళ్ళకి సపరేట్గా, ఎస్టీ వాళ్ళకి సపరేట్గా, బీసీ వాళ్ళకి సపరేట్గా, మైనారిటీ వాళ్ళకి సపరేట్గా అంటూ ఏది ఉండదు. అందరు విద్యార్థులు కలిసి ఒకటే దగ్గర కూర్చొని చదువుకుంటారు. దానితో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంటుంది. ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్లో అన్ని ఆటలు ఉంటాయి. ఎవరికి ఇంట్రెస్ట్ వచ్చిన ఆటలు వాళ్ళకి క్రికెట్ అంటే ఇష్టం, వాళ్ళకి చెస్ అంటే ఇష్టం, ఇలా ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అన్నీ ఉంటాయి. అంటే ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ని నిర్మిస్తున్నారు. దీంతోపాటు అత్యాధునికమైన లైబ్రరీ. ఈ లైబ్రరీ ఏర్పాటు చేయడం వల్ల ఏముందంటే ప్రపంచంలో ఉన్న విజ్ఞానం మొత్తం ఆ లైబ్రరీలో సమకూర్చడం జరుగుతుంది. ఈ సమకూర్చడం వల్ల విద్యార్థులు ప్రతి ఒక్క అంశాన్ని నేర్చుకోగలుగుతారు, తెలుసుకోగలుగుతారు. ఏ విషయం ఎలా ఉంది, ఎక్కడ ఉంది, ఏంది అని ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించగలుగుతారు. దీంతోపాటు అత్యాధునికమైన ల్యాబ్ ఫెసిలిటీస్ కూడా కల్పించబోతున్నారు. ఈ ల్యాబ్ ఫెసిలిటీస్ వల్ల ఏమవుతుంది అంటే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చూస్తారు. ఇది ఏంటి, ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రతి అంశం కూడా క్లియర్గా వాళ్ళకి అర్థమవుతుంది. ఏదైనా మనం ప్రాక్టికల్గా చేస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది తప్ప ఫిజికల్గా ఎంతసేపు చెప్పినా ఏమి ఉండదు. దాన్ని ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసమే దీన్ని ఫిజికల్ ల్యాబ్స్ని దీన్ని ప్రత్యేకంగా అత్యాధునిక ల్యాబ్ సౌకర్యంగా దీన్ని కల్పించారు. దీనితో పాటు తెలంగాణ గవర్నమెంట్ కూడా 2025 బడ్జెట్లో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దీన్ని ఏర్పాటు చేయదలిచారు. మొత్తం 11,000 కోట్ల ఖర్చు అవుతుందని దీన్ని అంచనా వేశారు. దీంతో జీవో నెంబర్ 96 ఇచ్చి 5,000 కోట్లని ఇమీడియట్గా రిలీజ్ చేశారు. ఈ స్కూల్స్ ఇలా ప్రారంభించడం వల్ల ఉపయోగాలు ఏంటి అంటే ఇప్పటిదాకా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులందరూ వేరువేరుగా ఉన్నారు. అలా కాకుండా అందరూ ఒక దగ్గరే కూర్చొని అందరికీ అవసరమైన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటూ పరిశీలిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు ఒకటి చెప్పొచ్చు. ఒక విద్యార్థికి క్రికెట్ ఆడడం ఇష్టం, ఒక విద్యార్థికి చెస్ ఆడడం ఇష్టం, ఒక విద్యార్థికి చదువుకోవడం ఇష్టం, ఒక విద్యార్థికి మామూలుగా ల్యాబ్లలో ప్రయోగాలు చేయడం ఇష్టం. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిరుచి ఉంటుంది. అంతేగాని ఒక్కొక్కరిని ఒక్కొక్క అభిరుచి వదిలేసి అందరినీ చదువు అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ మీద మానసిక ఒత్తిడి కలుగుతుంది. ఆ మానసిక ఒత్తిడి నుంచి వాళ్ళని విముక్తి చేసి వాళ్ళకి ఆ ఇష్టమైన రంగాలలో ఎదగడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని విద్యా నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది, ఒక లైబ్రరీ ఉంది, ఒక ల్యాబ్ ఉంది. అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అంతే తప్ప దీన్ని ఇదే చదవాలి, ఇదే చెయ్యాలి, ఇదే ఆడాలి అన్న అంశం ఉండదు ఇక్కడ. ఇది చాలా మంచి పరిణామం అని విద్యావేత్తలు అంటుంది. కానీ ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఆదిలోనే ఒక మచ్చ ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది అంటే సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు అయిన బట్టి విక్రమార్క గారు 2024 మేలో దీనిని అనౌన్స్ చేస్తూ ఏమని చెప్పారంటే ఒక్కొక్క స్కూల్కి 80 నుంచి 100 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. కానీ అదే 2024 అక్టోబర్లో సీఎం గారైన రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్క స్కూల్కి 100 నుంచి 125 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. కానీ మే 27, 2025లో రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో దీన్ని ఒక్క స్కూల్ని ప్రారంభిస్తూ ఒక్కొక్క స్కూల్కి దాదాపు 200 కోట్లు ఖర్చు వస్తుందని సాక్షాత్తు మన సీఎం గారే అనౌన్స్ చేశారు. ఇది 3 రెట్లు ఎలా పెరిగింది ఖర్చు అని మన మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆయన హరీష్ రావు గారు ప్రశ్నిస్తున్నారు. ఇందులో అవినీతి జరుగుతుంది, ఏదో అవినీతి జరుగుతుంది. ఈ అవినీతి ఏంటి, ఇది తెలియాలి అని ఆయన ప్రశ్నిస్తున్నాడు ప్రభుత్వాన్ని. కానీ ప్రభుత్వం ఏమంటుంది, ఇలాంటిలో ఎలాంటి అవినీతి లేదు, ఇందులో G+1, G+2, G+4 అని ప్రతిదాన్ని కేటగిరీ వైజ్గా చేశాము. ఆ కేటగిరీ వైజ్ చేయడం వల్ల అమౌంట్ పెరిగింది తప్ప ఇందులో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేదని వాళ్ళు కుండబద్దలు కొట్టారు. ఇలా ప్రారంభించిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ గొప్ప విజయవంతం కావాలని దీనివల్ల తెలంగాణలోని పేద మధ్యతరగతి విద్యార్థులకు బాగా లాభం చేకూరుతుంది. ఎందుకంటే వాళ్ళు చదువు కోసం అంత ఎఫర్ట్స్ పెట్టలేరు. ఇప్పుడున్న ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజులు మనం అందరం చూస్తున్నాం. అంత ఫీజు బేర్ చేయాలి అంటే ఆ పేద మధ్యతరగతి విద్యార్థుల వల్ల కాదు. అందువల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరి విద్యార్థుల కోసం ప్రభుత్వం పాటుపడడం అనేది గొప్ప అవసరం ఉంది. ఎందుకంటే ఒక విద్యార్థి టాలెంట్ ఉంటుంది కానీ డబ్బులు ఉండవు అతని దగ్గర. కానీ ఒక విద్యార్థికి స్పోర్ట్స్ ఉంటుంది, అతని దగ్గర డబ్బులు ఉండవు. ఎలాంటి అంశం లేకుండా అందరికీ ఒకటే దగ్గర
అన్ని విషయాలు నేర్పడం వల్ల యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది తెలంగాణకి మాత్రమే కాకుండా దేశం మొత్తానికి యావత్ దేశం గర్వించదగ్గ స్కూల్ అవ్వాలని కోరుకుంటున్నారని విద్యావేత్తలు చెప్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క దాంట్లో ఉంటుంది కాబట్టి మనం గెస్ చేయలేం. ఆ విద్యార్థి నువ్వు ఇలానే ఉండు, ఇలానే చేయి, అలానే ఉండు, అలా చేయడం తప్పు. ఆ విద్యార్థికి ఉన్న అభిరుచి తెలుసుకోవడం అందులో ఉన్న టీచర్స్ యొక్క గొప్పతనం. ఆ టీచర్స్కి తెలుసుకోవచ్చు కానీ వాళ్ళకి ఆ ఇంప్లిమెంటేషన్ చేయడానికి మౌలిక సదుపాయాలు కలవాలి కదా. మౌలిక సదుపాయాలు కల్పించడం గవర్నమెంట్ బాధ్యత. గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇప్పుడు అన్ని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఇందులో అన్ని ప్రమాణాలు, ఇంగ్లీష్ మీడియంలో బోధన, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్పోర్ట్స్ కాంప్లెక్స్, లైబ్రరీ, ల్యాబ్ అన్ని ఫెసిలిటీస్ ఇస్తుంది. దాదాపు 20 నుంచి 25 ఎకరాలంటే నాట్ ఏ జోక్. ఇది చాలా పెద్ద స్కూల్. ఇలాంటి స్కూల్స్ తెలంగాణ భవిష్యత్తుకు, తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడతాయని విద్యావేత్తలు, గొప్ప మేధావులు అభిప్రాయపడుతున్నారు.